హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజులు మంచివి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపిస్తాను అనమాట. జస్ట్ 150, 199 అట్లా 200 బిలోనే మ్యాక్సిమం ఉంటాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఫస్ట్ది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. అసలు కట్ వర్క్ కానీ కుట్టు కానీ ఎంత బాగుందంటే, అంటే ఇదంతా మగ్గం వర్క్ టైపే అని చెప్పి ఉంది. బట్ కాకపోతే ఇదేంటంటే మిషన్ వర్క్ అనమాట, మగ్గం వర్క్ కాదు. అండ్ వీటికి స్టోన్స్ అతికించుకున్నాం అనుకోండి మనం, సో సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. ఆ మగ్గం వర్క్ అంటే ఏంటి, జస్ట్ స్టోన్తో ఉండడం కదా కుట్టుకి. వాళ్ళేమో చేత్తో కుట్టేస్తారు, ఇదేమో మిషన్తో కుట్టు. మ్యాక్సిమం రెండు ఒకేలా ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మగ్గం వర్క్కి చాలా ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. మిషన్ వర్క్కి అయితే మనం బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే, అంటే బయట మిషన్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తే, ఇది నాకు ఎంత పడింది, 199 రూపీస్ పడింది. అసలు క్వాలిటీ కానీ హ్యాండ్కి చూడండి ఎంత వర్క్ ఇచ్చారో, అసలు ప్రీమియం వర్క్ అనమాట. దీని అంతటికి మన దగ్గర వైట్ స్టోన్స్ బయట దొరుకుతాయి కదా, సో వాటిని తెచ్చుకుని అన్నిటికీ అతికించుకుంటే మగ్గం వర్క్ కంటే మించి ఉంటుంది అనమాట. అంత హెవీగా అంత బాగుంటుంది. లేదు మీకు అట్లానే కాదు ఇట్లానే వేసుకోవాలి అనుకున్నా కూడా మంచిగా ఉంటుంది. స్టోన్ అతికించుకోకపోయినా పర్వాలేదు అనమాట. నేను సేమ్ ఇట్లానే అనమాట. నాకు తెలియదు అప్పట్లో, అంటే ఎట్లా వస్తుందో ఏమో అన్న భయం ఉంటుంది కదా. సో అప్పుడు తెలియక నేను ఏం చేసేదాన్ని అంటే, ఒక శారీకి నేను మిషన్ వర్క్ తోటే వేయించుకున్న. వాళ్ళు 1500 రూపాయలు తీసుకున్నారు. సరే నేను ఇంకా మగ్గం వర్క్ అంటే 3000 పడుతుంది కదా, సరే ఇదే తక్కువేమోలే అని చెప్పేసి నేను 1500 రూపాయలు పెట్టి వేపిస్తే ఆవిడ సరిగా కుట్టలేదు, ఏమవ్వలే. మీటర్ ఇది, మళ్ళీ క్లాత్ కూడా 1.5 మీటర్స్ 1 మీటర్ అనుకుంటా. ఇది చాలా పెద్దగా ఉంది క్లాత్. నార్మల్ బ్లౌజుల కంటే ఎక్కువ ఇచ్చారనమాట. మనం రెగ్యులర్గా క్లాత్ ఉంటుంది కదా, సో దానికంటే ఎక్కువ ఉంది. నేను కొలిచి చూశాను అనమాట. వేరే బ్లౌజ్ పీస్ ఉంటే ఆ పీసును ఇది పెట్టి చూస్తే ఇంకప్పుడు ఇదే ఎక్కువ ఉంది. సో కొంచెం మీరు బొద్దుగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా సరిపోతుంది. అసలు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్క్ కూడా చాలా బాగుంది. అవన్నీ కూడా 200 బిలోకి ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇక నుంచి అసలు మగ్గం వర్క్ చేపించేదే లేదు. ఇట్లానే కొనడం, మంచిగా మన శారీస్కి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవుతుందని చూసుకుని మంచి కలర్ కాంబినేషన్లో చూసుకుని తీసుకోవడమే. అయితే నేను నా శ్రీమంతానికి అని చెప్పేసి కొంచెం పెళ్ళిళ్ళప్పుడు కొంచెం మగ్గం వర్క్ ఫేమస్ కదా, నేను చాలా పెట్టి చేయించాను మగ్గం వర్క్. నా శ్రీమంతానికి అయితే 5000 పెట్టి చేయించాను. దానికి ముందు ఒక 2000, అట్లా 4-5 బ్లౌజులు చేయించా. బట్ అవేంటంటే పూసలు ఎలిసిపోయినాయి అనమాట. పూసలు ఉంటుంది కదా వర్క్కి, ఆ పూసలు ఎలిసిపోయి వేసుకున్నా కానీ రంగు పోయింది కదా, వాటికి అంత మంచిగా అనిపించట్లేదు. సో అంత పెట్టాము, 4000 5000 పెట్టి చేయించినా కూడా బట్ట కలర్ పోయింది. ఎట్లా వేసుకుంటాం ఏంటి, ఫంక్షన్లో వచ్చినప్పుడు కొంచెం ఎలిసిపోతే బాగోదు కదా. మనం ఎంత వేలు పెట్టి చీర కొన్నా బ్లౌజ్ మంచిగా లేకపోతే ఏమన్నా ఉంటుందా. ఇంకా అందుకే అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అంత వేలు పెట్టేదానికంటే 200కి ఎంత మంచిగా వస్తున్నాయి అసలు మీషోలో. సరే మనం చూద్దాం. ఇవన్నీ నేను నా బ్లౌజ్ పీసులకి తగ్గట్టుగానే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నా కలర్ కాంబినేషన్కి తగ్గట్టు, నా దగ్గర ఉన్న శారీస్కి తగ్గట్టు తీసుకున్నాను అనమాట. ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ పింక్ కలర్ని మనం కాంట్రాస్ట్ కింద కూడా వేసుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు వైట్ పింక్ అట్లా వేసుకుంటారు కదా, సో గ్రీన్ అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మన బ్లౌజు మన ఇష్టం, మన చీర మన ఇష్టం, ఎట్లయినా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజులు. అండ్ శారీకి సేమ్ కలర్ వేసినప్పుడే అంత లుక్ రాదు. కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసుకోండి, వర్క్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బ్రైడల్ అనమాట. బ్రైడల్ అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట. ఎందుకంటే మొత్తం కంప్లీట్ హ్యాండ్ మొత్తం మీకు వర్క్ వస్తుంది, బ్యాక్ మొత్తం వర్క్ వస్తుంది. చిన్న చిన్న లైన్స్తో కూడా కాదు కదా, హెవీ వర్క్ తోటి జస్ట్ 199 రూపీస్ అంతే. చాలా వరకు 199, 150, జస్ట్ 220 అంతే పడింది. 300 కూడా నాకు ఏ బ్లౌజ్ పీస్ పడలేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. అసలు పర్పుల్ కలరు చాలా అంటే చాలా బాగుంది. దీని అంతటికి వర్క్, హ్యాండ్కి వర్క్ చాలా బాగుందనమాట. సేమ్ మగ్గం వర్క్ కంటే ఇదే చాలా అంటే చాలా బెటర్. మిషన్ వర్కే చాలా బాగుంది. అండ్ మిషన్ వర్క్ కూడా బయట కుట్టించితే వాళ్ళు నిజంగానే ఆస్తులు అంటే ఖచ్చితంగా అడుగుతారు. మరి ఎందుకనో తెలియదు నాకు కూడా. ఇప్పుడు ఆన్లైన్లో చూసామనుకోండి, ఇవేమో చక్కగా తక్కువకే వస్తున్నాయి. అదే దీన్నే తీసుకెళ్ళి మనం బయట సేమ్ ఇదే ఇట్లానే స్టిచ్చింగ్కి ఇట్లా మోడల్ చూపించి మిషన్ వాళ్ళకి చూపించి ఇది కుట్టండి అన్నా, 800 అండి, 1500 అండి, మీకు కాబట్టే 1000 రూపాయలు అండి అని చెప్తారు. బట్ ఇవే మీషోలో ఏమో అసలు ఎంత తక్కువకి ఎంత మంచిగా ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు జస్ట్ మిషన్ వర్క్కి
మాత్రమే 1200 అట్లా తీసుకుంటారు. మళ్ళీ బ్లౌజ్ పీస్కి వేరే అంటారు. సో వీళ్ళు బ్లౌజ్ పీసు వర్క్ అంతా కలిపి మనకి 199 200కి ఇచ్చేస్తున్నారంటే అసలు ఎంత బెటర్ అండి. చాలా బాగున్నాయి అసలు క్వాలిటీ. అసలు కుట్టు కూడా ఊడిపోతుంది అది ఇది అని ఏమనుకోవద్దు. నేను కుట్టుని విప్పి చూసి, అంటే వెనకాల కుట్లేస్తారు కదా, వాటన్నిటిని నేను ఇట్లా ఊడపిక్కి చూశాను అనమాట. ఎందుకంటే ఇంత సాహసం చేశాను, నేను వీటిని ఉంచేసుకుందామని అనుకుంటున్నాను కదా. సో ఒకవేళ పోయిందనుకోండి నాదే పోతుంది కదా. సరే అసలు చూద్దామని చెప్పేసి నేను వెనకాల కుట్లని లాగి చూసా, అసలు వచ్చేస్తాయా లేవా అని చెప్పేసి. రావట్లేదు అనమాట. అసలు కుట్టు అనేది రావట్లేదు. చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుంది. మీ సైజుకి తగ్గట్టు కుట్టించుకోండి. నేను ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజులు బయట ఎట్లా కుట్టించాను ఏంటని చెప్పేసి ఎప్పుడో ప్రీవియస్గా ఒక 2 years బ్యాకే నేను వీడియో చేశాను అనమాట. చాలా కాస్ట్ పెడుతున్నారు, చాలా కాస్ట్ పడింది నాకు అని చెప్పేసి. ఆ వీడియోని నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు అప్పుడు మీకు తెలియదే ముందు చెప్పండి మగ్గం వర్క్ అంటే అసలు ఎంత పడుతుందో. అసలు మిషన్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అసలు కుట్టు కానీ లైన్ కానీ చాలా బాగుంది. వీటన్నిటి లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూడండి.